షలోం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీకోసమే. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 20వ వాక్యం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు అని వ్రాయబడింది. దేవుడు ఈ లోకములో ఆయన యందు విశ్వాసంతో బ్రతికేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ ఆయన చూస్తున్నాడు. ఆ చూస్తున్న సమయంలో కొంతమంది చెరసాలలో ఉన్నారంట. ఏ చెరసాలు? ఆర్థికపరమైన చెరసాలు కొంతమంది, అనారోగ్య సంబంధమైన చెరసాలు ఇంకొంతమంది. అంటే వాటిల్లో బంధించబడి బయటకు రాలేక విలవిలలాడిపోతూ ఉన్నారు. ఈ విలవిలలాడిపోతున్న వాళ్ళతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు అనుకుంటున్నారు మేము ఈ కష్టాలలో ఉన్నాం, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అని మీరు అనుకుంటున్నారు. అనుకోవద్దు అని చెప్పేమంటున్నాడనంటే, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూస్తున్నాడంటే ఇప్పుడు మిమ్మల్ని. ఎందుకు తెలుసా? మిమ్మల్ని విడిపించడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు ఏ కష్టాలలో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, శ్రమలన్నిటిలో నుండి విడిపించి ఆయన మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అవును ప్రియులారా, మీ కుటుంబాలలో, మీ జీవితంలో మీరు చాలా శ్రమలతో నలిగిపోతున్నారు, నిజమే. మరి దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా? దేవుడంట పరలోకము నుండి వంగి చూస్తున్నాడు. అవును కదా, ఆయన ఎక్కడో పైన ఉన్నాడు. ఆయన అది పరలోకం. ఆయన అక్కడ నుండి క్రింద భూమి మీద ఉన్న మానవుల వైపు ఇలా చూస్తున్నాడంట వంగి. మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఆ పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటాం, పాదాలు పట్టుకుని కన్నీరు విడుస్తాం. ఏంటి కాళ్ళు పట్టుకున్నారు పిల్లలు అని ఆయన ఏం చేస్తాడనంటే అక్కడి నుండి వంగి చూస్తున్నాడు, మూలుగులను వింటున్నాడు. ప్రార్థన చేసే శక్తి కూడా లేనంత బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు ప్రార్థన చేయలేరు, అనారోగ్యం పాలైనప్పుడు ప్రార్థన చేయలేరు, కుటుంబంలో కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ప్రార్థన చేయలేరు, బయట నుండి అవమానాలు వస్తున్నప్పుడు ప్రార్థన చేయలేరు, మూలుగుతూ ఉంటారు, బాధపడుతుంటారు. ఆ మూలుగులలో నుండి విడిపించడానికి దేవుడు పరలోకం నుండి వంగి చూస్తున్నాడంట. ఈరోజు నువ్వు ఏ కష్టంతో మూలుగుతున్నావు? ఏ బాధతో ఉన్నావు? శ్రమలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చేయబోతున్నాడు అని కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో వ్రాయబడిన వాగ్దానం ఈరోజు నీ జీవితంలో నెరవేర్చబడబోతోంది. కన్నులు మూయండి, చిన్న ప్రార్థన చేస్తా. ఖచ్చితంగా మీరు సాక్షులుగా ఉంటారు. నమ్మితే కన్నులు మూయండి. ఈ చిన్న ప్రార్థన మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఆసక్తితో, శ్రద్ధతో, భక్తితో ఈ వాగ్దానాన్ని స్వీకరించిన ఈ బిడ్డలను దీవించండి. అవును ప్రభువా, మా కష్టాలలో మేము ఉన్నాం, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మాకెవరు సహాయం వస్తారు అని అనుకుంటున్నారు నాయన. కానీ నీవు పరలోకం నుండి వంగి చూస్తున్నావని ఈరోజు నీ బిడ్డలు తెలుసుకున్నారు. నువ్వు విడిపించడానికి వస్తున్నావని నీ బిడ్డలు తెలుసుకున్నారు. ఈ రోజు నుండి నీ బిడ్డలను మీరు శ్రమలలో నుండి బయటకు తీసుకుని వస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నీ పిల్లలను ఆత్మలో బలపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సహోదరి వెంకాయమ్మ గారు వీరు తాడికొండ నుంచి రావడం జరిగింది. ఈ సహోదరికి మోకాలు క్రింది భాగంలో ఎడమ కాలు అది కాస్త పెద్దగా వాపు వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాలు చూశారు, మందులు వాడారు, కానీ తగ్గక అది రోజు రోజుకి పెరిగిపోతూ ఈమె ఇక మంచంలో నుంచి లేవలేని స్థితి, చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో వైద్యులు చెప్పిన మాట ఏంటంటే ఆ కాల్ని అక్కడికి దెబ్బతిన్న కాడికి తీసేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారట. వీళ్ళ 3వ కుమార్తె యొక్క ప్రోత్సాహంతో ఈ సహోదరి ఈ యొక్క గుంటూరులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు తీసుకొని రాబడ్డారు. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి తన యొక్క సమస్యనంతా కూడా చెప్పడం జరిగింది. అతి కష్టం మీద వీరు తన యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాలుని మరి అలా పెట్టుకుని రావడం జరిగింది. అయితే దైవజనులు తైలం పోసి అభిషేకిస్తూ ఆ కాలు మీద, ఆ గాయం మీద తైలం అలాగన పోయడం జరిగింది. విశ్వాసంతో, నమ్మికతో ప్రార్థన తైలం వాడుతూ ఉండగా ఆ యొక్క గాయం పూడుకుంటూ వచ్చింది. వైద్యులైతే అక్కడికి తీసేయాలని చెప్పారు, కానీ ఈ రోజున ఆ యొక్క గాయం నయమైపోగా, ఇన్ఫెక్షన్ తగ్గిపోగా ఆ కాలు అలాగున దేవుడు స్వస్థపరిచిన దానిని బట్టి ఈ రోజున లేచి ఈమె తన పనులు చేసుకోగలుగుతూ ఉన్నారు. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి ఉన్నాడని చెప్పేసి వెంకాయం గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం
LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ముఖ్య గమనిక: ఆదోనిలో 16వ తేదీ జరగవలసిన అంజూర పండుగ 20వ తేదీ మార్చటం అయినది. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నా పేరు కుమార్ అండి. చిన్న కూతురు 9వ నెల వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అంతకుముందు జాయిన్ అవ్వమంటే అమ్మాయి జాయిన్ అవ్వకుండా వచ్చింది. ఎందుకంటే షుగర్ ఉంది నీకు కనుక నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్పారంట. కానీ ఆ పిల్ల ఏం చేసిందంటే భయపడి ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ రోజు తీసుకెళ్తే ఆమె ఆ అమ్మాయిని తిట్టేసి చేర్చుకున్న సాయంకాలానికే రేపు చేస్తామన్న వాళ్ళు ఆ రోజు సాయంకాలమే ఆపరేషన్ చేశారు. అమ్మాయికి పాప పుట్టిందండి. అయితే ఏమైందంటే అమ్మాయికి షుగర్ ఉందని ICUలో పెట్టి 4 గంటలకు ఒకసారి 8 రోజులు అమ్మాయికి రక్తం తీస్తూనే ఉన్నారు. నేను ఒకటే అనుకున్నా, ప్రభా ప్రేయర్ ఆయిల్ రాచి అయ్యా ఈ బిడ్డకి షుగర్ అనేది లేకుండా ఉంటే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నాను. ఆ బిడ్డకి షుగర్ లేదని డాక్టర్లు నిర్ధారించి రూమ్కి ఇచ్చారు. పుట్టిన పసికర్లేని బాక్స్లో పెట్టారు. ప్రభా తల్లిని షుగర్ లేకుండా చేసావు ప్రభా, మరి ఈ బిడ్డను కూడా నాయన మరి ఎన్ని రోజులు ఉంచుతారో ఏందో ప్రభా, నాయన ఆ బిడ్డను త్వరగా ఇవ్వటానికి నీ కృపను దయచేయమని ప్రేరాలు ఆ బిడ్డకు రాసి, చిన్న బిడ్డకు కూడా రాసి తీసుకెళ్ళి ఒక్క నైట్ మాత్రమే ఉంచుకున్నారు, పంపించారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాము. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్దడోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.